చుట్టూ కానీ మొత్తము కూడా అది ఉపయోగకరంగానే ఉంటుంది. ఏ ఒక్కటి కూడా అది వేస్ట్ గా ఉండదు. అంటే తన పిల్లలు తన జీవితంలో ఆశీర్వాదం అలా ఉంటుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఒలీవల మొక్కల వలె వారి కళ్ళను దేవుడు చేస్తాడు. జీవిత కాలం అంతా తండ్రి నుండి యవన దశ, వృద్ధ దశ, ఈ దశలన్నిటిలో కూడా దేవుడే కాపాడేవాడు. దేవుని కాచి కాపాడే అటువంటి దేవుని యందు మనం భయభక్తులు కలిగి ముందుకు సాగాలి. చాలా మంది కూడా ఎన్నెన్నో చేస్తారు. మొదటిగా మనం హృదయం మారకుండా, మన మనసు మారకుండా ఎన్ని నీతి పనులు చేస్తున్నా, ఎన్ని మంచి పనులు చేసినా దాని వల్ల ఫలితం మారుతుందా? మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు ముందుగా తొలగిపోవాలి. మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం మార్చబడాలి. ఎప్పుడైతే నీతి మంతులు రక్తంలో మనం కడగబడతామో, మనం కడగబడితే మనం కూడా నీతి మంతులు, కుటుంబాన్ని కూడా నీతి మంతులుగా భూమి మీద ఎవరు లేరని, వారు మాత్రమే నీతి మంతులు, వారి సంతానం మాత్రమే ఆశీర్వాదం దేవుని వారి సంతానం మాత్రం ఒలీవల మొక్క వలె వారు ఉంటారని, వారు మాత్రమే దీవించబడతారని, వారు మాత్రమే ఆశీర్వదించబడతారని రాయబడింది. ప్రభువుని ఎరగని వారు కూడా దీవించబడినారు కదా, ప్రభువుని ఎరగని వారు కూడా ఆశీర్వదించబడినారు కదా చెప్పవచ్చు. కీర్తన 1:1 రాయబడింది ఏంటంటే, వాళ్ళు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని రాయబడింది. పొట్టు చూసారా ప్రియులరా? గాలి వచ్చేంత వరకే అది నిలబడుతుంది. గాలి వచ్చిందంటే పొట్టు ఆడబడుతుంది ఎవరికి తెలియదు. పొట్టు అది ఎక్కడ పడుతుందో తెలియదు. అయితే ప్రభువుని నమ్మిన వారి జీవితాలు ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళు స్థిరంగా ఉంటారు. ప్రభువుని నమ్మిన వారి జీవితాలలో వారు ఆశీర్వాదాన్ని అలానే ఉంటుంది. ఎన్ని వచ్చినా కూడా పరిస్థితులు వచ్చినా, కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా, వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. వాళ్ళు బండ మీద స్థిరంగా నిలిచి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1వ అధ్యాయం 4వ వాక్యం. దుస్తులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. దుస్తులు అనగా దేవునికి